మార్కండేయుడు నన్ను రక్షించమని అడగలేదు. నేను శివుడి పాదములు పట్టుకుని ఉండగా నువ్వు నన్ను ఏం చేస్తావని అడిగాడు. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం, రత్నసానుశరాశనం రజతాద్రిశృంగనికేతనం, సింజనీకృత పన్నగేశ్వరమచ్యుతానలశాయకం, క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః అన్నాడు. చంద్రశేఖరమాశ్రయే, నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉన్నాను. ఆశ్రయించి ఉండగా చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః, యమకింకరులు యముడు నన్నించేస్తారని అడిగాడు. అడిగితే యమధర్మరాజు గారు పాశం తీసి మార్కండేయుడి మెడ మీదకి వేశాడు. మార్కండేయుడు గబగబా వెళ్లి శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. ఆయన కౌగిలించుకుని ఉండగా ఆయన తల శివలింగానికి చీర్చి ఉంది. చీర్చి ఉండగా శివలింగానికి పిల్లవాడి తలకి వేరు చేసి పాశం ఎలా వేస్తాడు? ఆ పాశం వేయడంలో శివలింగంతో కలిపి పడిపోయాడు. ఆ పిల్లవాడిని లాగేటప్పటికే ఆయన వెంటనే చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః అని అరిచాడు. అంతే, ఆవిర్భావలింగం అంటారు. ఆ శివలింగంలోంచి ఉద్ధతమూర్తి ఒక్కసారి పైకొచ్చింది. ఆయన అటువంటి స్వరూపంతో వస్తే నిలబడగలిగిన వాడు ఉండడు.